Hello everyone, this is Priyanka, dietitianist and nutrition from Nidhi's Healthline ఛానల్. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చిన్నారుల ప్రాయాన్ని కబలిస్తూ వారి నూరేళ్ల జీవితాన్ని అంగవైకల్యంలోకి నెట్టేస్తున్న ఒక మహమ్మారి గురించి తెలుసుకోబోతున్నాం. అది మరేంటో కాదు, పోలియో వైరస్. కొన్ని సంవత్సరాల క్రితం ఒకానొక సమయంలో ప్రపంచ దేశాలన్నీ హడలెత్తిపోయేలాగా చేసి చిన్నారుల మరణాలతో ఉనికిపోయేలాగా చేసిన ఒక వైరసే ఈ పోలియో వైరస్. కొన్ని సంవత్సరాల పరిశోధన తర్వాత 1955 ఏప్రిల్ 12న డాక్టర్ జాన్స్ సాల్క్ అనే శాస్త్రవేత్త ఈ పోలియో వైరస్కు వ్యాక్సిన్ కనుగొన్నారు. ఈ పోలియో వైరస్ వ్యాక్సిన్ రెండు రకాలుగా ఉంటుంది, ఐపీవీ అండ్ ఓపీవీ. ఐపీవీ అంటే ఇన్యాక్టివ్ పోలియో వ్యాక్సిన్, అంటే ఇందులో పోలియో వైరస్ అనేది ఇన్యాక్టివ్గా ఉంటుంది, అంటే చంపబడి ఉంటుంది. ఓపీవీ అంటే ఓరల్ పోలియో వ్యాక్సిన్, ఇందులో పోలియో వైరస్ అనేది యాక్టివ్గా ఉంటుంది. 5 ఏళ్లలోపు చిన్నారులు ఈ పోలియో వైరస్కు ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉంటారు. మనం చూసినట్టయితే పోలియో వైరస్ 3 స్టేజెస్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి అబార్టివ్ స్టేజ్లో ఏమవుతుందంటే చిన్నపిల్లలకు తలనొప్పి రావడం, జ్వరం రావడం, జలుబు, వాంతులు, విరోచనాలు, కడుపులో నొప్పి, వెన్నుముక నొప్పి, ఇటువంటివి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. దీని రికవరీ పీరియడ్ చాలా తక్కువగా ఉంటుంది. వితిన్ డేస్ స్పాన్లోనే వాళ్ళు రికవర్ అయిపోతారు. దీంట్లో మనకు పెరాలసిస్ రావడం కానీ, కాలు చేయి సచ్చుబడిపోవడం కానీ ఇటువంటివి మనం ఏమీ చూడము. జస్ట్ ఏంటంటే ఫీవరు, వామిటింగ్స్, మోషన్స్, ఆకలి తగ్గిపోవడం, మందగించడం లేదా పడుకునే ఉండడం, నీరసంగా ఉండడం, ఇవి మాత్రమే చూస్తాం. సెకండ్ స్టేజ్ వచ్చేసరికి నాన్ పారాలైటిక్ పోలియో మైలైటిస్ అంటాము. ఈ స్టేజ్లో మనం ఏం చూస్తామంటే కాళ్ళు తిమ్మిర్లెక్కడం, కాళ్ళు మొద్దుబారిపోవడం, నడవలేకపోవడం, ఆకలి మందగించడం, నీరసం రావడం, ఇటువంటివన్నీ చూస్తూ ఉంటాం. అండ్ జ్వరం కూడా 100 to 104 degrees సెల్సియస్లో ఉంటుందన్నమాట. వాళ్ళకి 100 నుంచి 104 ఫీవర్ ఉంటుంది, అంటే హై ఫీవర్స్లో ఉంటారనమాట. వాళ్ళు ఏమీ తినడానికి ఇష్టపడరు, బాగా నీరసంగా పడుకునే ఉంటారనమాట. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ వచ్చేసరికి పారాలైటిక్ పోలియో మైలైటిస్ అంటాము. ఈ పారాలైటిక్ పోలియో మైలైటిస్లో మనకి ఏం జరుగుతుందంటే కాళ్ళు చేతులు పూర్తిగా సచ్చుపడిపోవడం, అంటే పెరాలసిస్ రావడం, బెడ్ రిటార్డ్ అయిపోయి ఉండడం, మెంటల్లీ వాళ్ళు ఏంటంటే బ్రెయిన్ మెచ్యూరిటీ ఆగిపోవడం, ఇటువంటివన్నీ చూస్తూ ఉంటామన్నమాట. సో అసలు ఈ పోలియో వైరస్ ఎందుకు వస్తుంది అనంటే కలుషిత గాలి పీల్చిన, కలుషితమైన నీరు తాగినా, లేదంటే కలుషితమైన ఫుడ్ మనం తీసుకున్నా, లేదంటే ఓపెన్ టాయిలెట్స్ యూస్ చేయడం మూలాన కానీ, లేదంటే ఎవరైతే పోలియో వచ్చిన బిడ్డ ఉన్నారో వారి నుంచి ఇతరులకు సోకే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే వారు దగ్గినా, తుమ్మినా, వాళ్ళ సెలైవరీ డ్రాప్లెట్స్ అనేవి ఏదైనా థింగ్స్ మీద పడినప్పుడు అది ఇంకొక బిడ్డ టచ్ చేసి ఇన్హేల్ చేసినప్పుడు కూడా ఆ వైరస్ అనేది ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. దీని తర్వాత మన గొంతులో ఎప్పుడైతే మనకి పోలియో వైరస్ అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతుందో కొన్ని వీక్స్ పాటు, అంటే ఒక 3 వారాలు, 4 వారాలు, 5 వారాలు, ఇలా వారాల తరబడి మన గొంతులో, ముక్కులో, డైజెస్టివ్ సిస్టంలో ఈ పోలియో వైరస్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఇది యాక్టివ్గా ఉన్న తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఈ పోలియో వైరస్ మన బ్లడ్లోకి ఇన్కార్పొరేట్ అవుతుంది, అంటే మన బ్లడ్లోకి వెళ్తుంది. మనకి తెలిసిన విషయమే ఏంటంటే బ్లడ్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది మన బాడీలో. ఎప్పుడైతే ఈ సర్క్యులేట్ అవుతున్న టైంలో ఆ బ్లడ్ మన స్పైనల్ దగ్గరికి వెళ్తుందో ఆ స్పైన్లో ఉన్న నర్వ్స్ అనేవి డ్యామేజ్ చేస్తుంది అనమాట. అలా డ్యామేజ్ చేసినప్పుడు బిడ్డలో మనం పూర్తిగా పెరాలసిస్ అనేది చూస్తాం, అంటే లాస్ట్ స్టేజ్ అనేది చూస్తాం అనమాట. ఈ స్టేజ్లో ఒకవైపు కాలు, చెయ్యి చచ్చుబడిపోవడం, లేదంటే ఒక చెయ్యే చచ్చుబడిపోవడం, ఒకవైపు ఫేషియల్ పారాలసిస్ అంటాం, అంటే ముఖంలో ఒకవైపు కుడివైపు కానీ ఎడమ వైపు కానీ చచ్చుబడిపోవడం కానీ, మాట రాకపోవడం కానీ, ఇటువంటివన్నీ చూస్తూ ఉంటామన్నమాట. నెక్స్ట్ అసలు ఈ పోలియో అనేది ఎవరు వేసుకోవచ్చు, ఎవరు వేసుకోకూడదు అనంటే పిల్లలు ఎవరైనా 5 ఏళ్లలోపు పసిబిడ్డలు ఎవరైనా కానీ మనము పోలియో డ్రాప్స్ వేయచ్చు. దానికి ఎటువంటి సందేహం లేదు. ఏ సందేహం లేకుండా తీసుకోగలిగిన ఒక వ్యాక్సినే ఈ పోలియో వ్యాక్సిన్ అనమాట.
నెక్స్ట్ ఎవరైనా తీసుకోకూడని వాళ్ళు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారు. బై బర్త్ ఇమ్యూన్ సిస్టమ్ వీకెండ్గా ఉన్న వాళ్ళు కానీ, ఇమ్యూనో డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళు కానీ, పుట్టుకతోటే క్యాన్సర్ కానీ, ఇటువంటి జబ్బులు డయాబెటీస్ కానీ, ఇటువంటి జబ్బులు ఏమన్నా ఉన్నవారు కానీ, లేదంటే హెచ్ఐవి కానీ, ఎయిడ్స్ కానీ, తల్లి నుంచి బిడ్డకు సంక్రమిస్తాయి అంటాం కదా ప్రెగ్నెన్సీ టైంలో, అలా పుట్టుకతోనే ఉన్నవారు కానీ ఇటువంటి వ్యాక్సిన్స్ తీసుకోకూడదు. అయితే పూర్తిగా అటువంటి బిడ్డలు పోలియో వ్యాక్సిన్ తీసుకోకూడదా అంటే తీసుకోవచ్చు. వాళ్ళు మనం ముందుగా చెప్పుకున్నట్టు పోలియో వ్యాక్సిన్స్ 2 రకాలు కదా, ఓపీవీ అండ్ ఐపీవీ. జనరల్గా మనం ఇప్పుడు యూజ్ చేస్తుంది ఓపీవీ అంటే ఓరల్ డ్రాప్స్, 2 చుక్కల పోలియో డ్రాప్స్ అని చెప్తూ ఉంటాం కదా మనము. అలా 2 చుక్కలు నోట్లో వేస్తారు, దాన్ని ఓపీవీ అంటాం. ఐపీవీ అంటే ఏంటంటే ఇంజెక్షన్ ద్వారా ఇస్తామన్నమాట. అది పిల్లలు ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఇమ్యూన్ వీక్గా ఉన్న పిల్లలు కానీ, ఏదైనా డిసీజెస్ కండిషన్స్తో ఇబ్బంది పడుతున్న పిల్లలు కానీ, అలర్జీ ఇంతకుముందు మా పోలియో డ్రాప్స్ వేసుకున్నప్పుడు ఎప్పుడైనా అలర్జీ లాగా మనం అబ్జర్వ్ చేసిన బిడ్డలు కానీ, వీళ్ళందరూ ఐపీవీ అయితే వేసుకోవచ్చు. ఎందుకంటే అందులో పోలియో వైరస్ అనేది ఇన్యాక్టివేటెడ్గా ఉంటుంది. అంటే ఆ వైరస్ అనేది కిల్ చేసి దాని నుంచి తయారు చేస్తాం కాబట్టి వాళ్ళు ఐపీవీ అనేది ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈవిడ ఇదంతా మనకి ఎందుకు చెప్తుంది, ఆన్సెట్ సడన్ గా పోలియో గురించి మనకి ఎందుకు చెప్తున్నారు అని మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. సో మార్చ్ 3 ఫస్ట్ ఆదివారం త్రూ అవుట్ ఇండియా, మన దేశ వ్యాప్తంగా పోలియో డే నిర్వహిస్తున్నారు. సో మనం చేయవలసింది ఏంటంటే మన వంతు ప్రయత్నంగా మన ఇంటి చుట్టుపక్కల్లో కానీ, మన ఇంట్లో కానీ, మనకు తెలిసిన బిడ్డలు కానీ, 5 ఏళ్ల లోపు పసివాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ తీసుకెళ్లి పోలియో చుక్కలు వేయిద్దాం, పోలియోని అరికట్టుదాం. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు నెక్స్ట్ ఏ మెడికల్ కండిషన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో, డిసీజ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. నమస్తే.